హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నేను ఈరోజైతే టిఫిన్ వడలు అయితే చేస్తున్నానండి. సో దానిలోకి వచ్చేసి ఏమంటారు, ఉల్లిపాయలు టమాటాలతో కలిపి ఒక చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో మీతో అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఎప్పుడు ఒకటే రకం చట్నీ ఎట్లా తింటాం చెప్పండి, అందుకే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాలండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇంకా మార్నింగే నేనైతే హాఫ్ అన్ అవర్ అట్లా వాకింగ్కి అయితే వెళ్ళేసి వస్తున్నాను అనమాట. కావాలనుకుంటే హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ అట్లా చేసుకోవచ్చండి వాకింగ్. చాలా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. మన బాడీ మాత్రం ఏమంటారు, చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఆ రోజు మాత్రం చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి. సో ఇంకా నన్ను చూసి ఎంతమంది వాకింగ్ అయితే స్టార్ట్ చేశారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే జీరా వాటర్ అయితే పెట్టుకున్నానండి. అందులో వచ్చేసి ఫస్ట్ ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసేసుకొని అందులో వచ్చేసి జీలకర్ర, వాము, అదేవిధంగా కొంచెం ఏమంటారు, పుదీనా ఉంటుంది కదా, పుదీనా ఆకులు. సో మీకు కావాలనుకుంటే అల్లం ఉంటే అల్లం వేసేసుకోవచ్చు అనమాట. అట్లా మనము జీరా వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. మార్నింగ్ టైంలో మనకి ఎటువంటి ఫ్యాట్ ఉన్నా కానీ అది మొత్తం అయితే కరిగిపోతుందండి. సో ఇంకా నాకైతే కొంచెం బెల్లీ ఫ్యాట్ అయితే ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే ఈ డ్రింక్ అయితే తీసుకుంటున్నానండి. కావాలనుకుంటే మనం అందులో సబ్జా గింజలు కానీ లేదంటే సబ్జా గింజలు నెక్స్ట్ ఒక లెమన్, హాఫ్ లెమన్ తీసేసుకొని ఆ వాటర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా మనము మనకి ఏది నచ్చితే అట్లా అయితే తీసుకోవచ్చండి. సబ్జా గింజలు కూడా చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో ఇంకా నేనైతే ఫస్టే ఈ వాటర్ అయితే జీరా వాటర్ అయితే తాగేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఈరోజు వచ్చేసి మా పిల్లలకైతే టిఫిన్ వచ్చేసి ఇంకా వడలు అయితే చేస్తున్నానండి. సో ఇంతకుముందు ఒకసారి అయితే వీడియోలో చూపించాను కదా. సో ఇంకా మా పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఇంకా మళ్ళీ చేయమని చెప్పారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వడలు అయితే చేస్తున్నానండి. సో ఇంకా నైట్ టైం మినపప్పు మొత్తం అయితే నానబెట్టేసాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇంకా మొత్తం అయితే మిక్సీకి వేసేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే అప్పటిదప్పుడు అయితే వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఒక గంట ముందు అయితే నానబెట్టుకొని వేసుకోవచ్చండి. ఇందులో వచ్చేసి మనము వాటర్ అయితే కొన్నే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వడలు అనేవి కొంచెం మెత్తగా అయిపోతే అస్సలు రావు. అందుకోసమే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. సో ఇంకా నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అయితే అయిపోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పిండిని మొత్తాన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలండి. సో ఇట్లా తీసేసుకొని ఇంకా మనం మిక్సీ జార్ అనేది వెంబడే కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా మిక్సీ జార్లో ఈ పిండి ఉంటుంది కదా, అది కొంచెం మారితే చాలా గట్టిగా అయిపోతుందండి. నెక్స్ట్ కడగడం అస్సలు రాదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా మిక్సీ జార్ని అయితే అప్పుడే కడిగేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా నాకు రైస్ అయితే అయిపోయిందండి. సో ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్, అదేవిధంగా టమాటా వచ్చేసి చట్నీ చేయడానికి అయితే కట్ చేశాను పెద్ద పెద్ద పీసెస్ లాగా. చిన్న చిన్న పీసెస్ ఏమో ఈరోజు వచ్చేసి ఆలు కర్రీ అయితే చేస్తున్నానండి. సో ఇంకా దానికోసం అని చెప్పేసి చిన్న పీసెస్ కట్ చేసినాయి ఆనియన్, టమాటా, ఆలు కర్రీకి అయితే వాడతానమాట. సో ఇట్లా మనం ఫస్ట్ టైం కట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి వంట మాత్రం. సో ఇంకా చూడండి, నెక్స్ట్ నేనైతే ఫస్ట్ వచ్చేసి చట్నీ అయితే చూపిస్తానని చెప్పాను కదా. ఈరోజు టమాటా, ఉల్లిపాయ, అదేవిధంగా ఎండుమిర్చి వేసి చట్నీ అయితే చేస్తున్నానండి. సో ఈ చట్నీ మాత్రం నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అసలు మా పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఆ తర్వాత ఇందులో వచ్చేసి మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అయితే తీసుకోండి. నేనైతే ఎండుమిర్చి వచ్చేసి ఒక 12 అట్లా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ అయితే పెద్ద పీస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఇందులో నెక్స్ట్ టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటాలు కూడా వేసేసుకొని ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు అయితే కొద్దిసేపు మూత పెట్టి బాగా అయితే ఉడికించుకోవాలండి. సో అసలు ఈ చట్నీ మాత్రం చాలా బాగుందండి. ఎప్పుడు మనం రొటీన్గా పల్లి చట్నీని చేసుకుంటాం కదా, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో మనం కావాలనుకుంటే తక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు, లేదనుకుంటే 2 డేస్కు సరిపడా అట్లా చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నెక్స్ట్ రోజు కూడా తినొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసి మొత్తం బాగా అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి.
సో నాకు ఇదైతే మొత్తం ఉడికిపోయింది. ఆ తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను. సో ఇంకా మార్నింగ్ టైం కదా, ఇంకా అదే అంతలోపు కూల్ అవుతుందని చెప్పేసి ఇంకా కర్రీ చేద్దామని చెప్పేసి కర్రీకి అయితే పెట్టేశానండి. అంతలోపు ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారనమాట. సో ఇంకా మార్నింగ్ టైం కదండి, కొంచెం హడావుడి అయితే ఉంటుంది. సో ఇంకా నేను అందులోనూ వాకింగ్కి లేస్తున్నాను కదా 5 అసలు నాకు మాత్రం టైము చాలా సేవ్ అవుతుందండి. నాకు మార్నింగ్ టైంలోనే పనులన్నీ చాలా త్వరగా అయితే అయిపోతున్నాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను స్టిచ్చింగ్ చేసే బట్టలు అవైతే చాలా ఉన్నాయండి. సో ఇంకా నాకైతే స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. సో ఇంకా మార్నింగ్ 5 లేస్తే మైండ్ మాత్రం చాలా ఫ్రెష్గా, చాలా రిలీఫ్గా ఉంటుందండి. సో ఎవరైనా సరే వాకింగ్ చేయాలనుకుంటే నా నా ఛానల్ చూసి ఖచ్చితంగా మీరైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేయండి. నేను నెక్స్ట్ వాకింగ్ చేసే వీడియో కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఇంకా నేను వాకింగ్ చేసేటప్పుడు పెడదాము, వీడియో తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంకా వాకింగ్లో పడిపోయి అస్సలు వీడియో తీసుకోవడానికి అసలు గుర్తుండట్లేదండి ఫస్ట్ మెయిన్ వచ్చేసి. సో మీకైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అయితే వీడియో తీసి అయితే పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆలూ కర్రీ అయితే చేస్తున్నానండి. సో కుక్కర్ అయితే తీసేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకోండి. నేను ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. సో ఇంకా పోపు పెట్టేసుకొని అందులో ఆనియన్స్ వేసేసి అవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అయితే వేసేసుకోవాలండి. మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత చివరిగా వచ్చేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను కొత్తిమీర వచ్చేసి ఒక చిన్న చిన్న బాక్సెస్లో అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇంకా నాకు కర్రీ చేసేటప్పుడు మాత్రం ఆ బాక్సెస్ తెచ్చుకుంటే చాలండి, కొత్తిమీర డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి. ఒక 3-4 విజిల్స్ వస్తే ఆలు మాత్రం చాలా మంచిగా ఉడికిపోతుందండి. అసలు ఈరోజు ఆలు కర్రీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుందండి. సేమ్ మనం రెస్టారెంట్లో కనుక తింటాం కదా ఆలు ఫ్రై, అట్లా అయితే దగ్గరికి చాలా గ్రేవీగా అయితే వచ్చిందనమాట. మీకు అది మొత్తం అయిన తర్వాత చూపిస్తానండి. సో ఇంకా చూడండి, నాకైతే ఇది మొత్తం అయితే చల్లగా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని అందులో అయితే ఈ ఆనియన్, టమాటా, అదేవిధంగా ఎండుమిర్చి మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, అది మొత్తం అయితే వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 10 వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. మీకు కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్. సో ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేసేసి మొత్తం మిక్సీ అయితే పట్టేసుకోండి. కావాలనుకుంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పోపు అయితే పెట్టుకోవాలండి. అంతేనండి, అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనము రైస్లోకి కూడా తినొచ్చు అనమాట. వేడివేడి రైస్లోకి ఈ చట్నీ వేసుకొని తింటే మాత్రం అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సో ఎవరైనా కావాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. చాలా బాగుందండి. మా పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. సో ఇంకా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయ్యారండి. ఇంకా వాళ్ళకి ఇప్పుడు వడలు అయితే వేసి ఇవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను కర్రీ అదేవిధంగా చట్నీ పెట్టేసుకున్నాను కదా. సో ఇంకా నాకైతే అన్నీ రెడీ అయిపోయాయి. జస్ట్ వడలు వేసి ఇస్తే వాళ్ళైతే తినేస్తారనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, మినపప్పు మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాం కదా. ఇందులో వచ్చేసి కొద్దిగా జీలకర్ర, వాము, కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇట్లా కొద్దిగా సోడా వేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలి. సో ఇది మాత్రం కొంచెం గట్టిగా అనిపించింది నాకు. సో ఇందులో కావాలనుకుంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. చేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. సో ఇంకా నేను స్పూన్తో అయితే కలుపుతున్నాను, కానీ అది సరిగ్గా కలవట్లేదు అని చెప్పేసి మళ్ళీ హ్యాండ్ పెట్టేసి మొత్తం నీట్గా అయితే కలిపేశానండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ప్యాన్ తీసేసుకొని అదైతే స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇవి మొత్తం అయితే ఆయిల్ అయితే వేడవ్వాలండి. వేడైన తర్వాత ఇంకా వడలు అయితే వేసేసుకోవాలన్నమాట. సో ఇంకా ఎవరికైనా కొత్త వాళ్ళకి రాదు కదా, వాళ్ళైతే అరటాకు ఉంటుంది కదా, అది తీసేసుకొని దాని మీద పెట్టి వేసుకోవచ్చు. లేదనుకుంటే మనము ఇంకొక లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, దాని మీద కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇంకా వడలు వేయడం వచ్చు కాబట్టి నేనైతే ఇట్లా డైరెక్ట్ వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే తీసుకోండి. సో హ్యాండ్ని వచ్చేసి ఆ వాటర్లో ముంచేసి తర్వాత వడలు ఎంత సైజు కావాలో అంత తీసేసుకొని మధ్యలో అయితే ఒక హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా అట్లా వేసుకుంటే చాలా త్వరగా వడలు అనేవి వస్తాయండి. సో ఇంకా నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే డైరెక్ట్ అయితే వేసేస్తానండి. సో ఇంకా ఎవరికైనా రాకపోతే
అరటాకు కానీ లేదంటే నూనె కవర్ ఉంటుంది కదండి, ఆయిల్ కవర్ ప్యాకెట్. సో అది కూడా తీసుకొని దాని మీద కూడా ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయితే వస్తుందండి. సో ఇంకా నేను వేసేసాను. ఇంకా మా పిల్లలైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా వేడివేడిగా వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు తినేసి వెళ్ళిపోతారండి. సో ఇంకా అట్లా మొత్తం బాగా అయితే ఫ్రై అవ్వాలండి. సో ఇంకా ఈ వడలు మాత్రం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇట్లా మొత్తం మరీ డార్క్ బ్రౌన్ కలర్ కాకుండా ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ లాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు టేస్ట్ విషయంకి వస్తే అసలు చాలా బాగున్నాయండి. ఒకటి తినే ప్లేస్లో మనము 5-6 లాగించేస్తామన్నమాట, అంత టేస్ట్ బాగుంది. సో మీకు ఆలు కర్రీ అయితే చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగా వచ్చిందో, సేమ్ రెస్టారెంట్లో కనుక చేస్తాం కదా ఆలు కర్రీ, అట్లయితే వచ్చిందండి. సో ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. అసలు చూడండి, ఇది వచ్చేసి అసలు చలికాలమా లేకపోతే వర్షాకాలమా అర్థం కాకుండా అయిందనమాట. ప్రతిరోజు వర్షం అయితే పడుతుందండి. మెయిన్లీ హైదరాబాద్లో అయితే మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఎప్పుడంటే అప్పుడు వర్షం అయితే పడుతూనే ఉంది. సో ఇంకా మా ఇంటి పక్కల ఆపోజిట్లో అయితే శ్రీముద్ర శారీస్ అయితే ఉందండి. సో ఇంకా ఇక్కడ ఎవరైనా శారీస్ తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోండి, మా ఇంటికి ఆపోజిటే ఉంటుందన్నమాట. సో వీళ్ళది వచ్చేసి 2 బ్రాంచ్లు అయితే ఉన్నాయండి. నాగోల్లో ఒక బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ హైత్ నగర్లో ఒక బ్రాంచ్ ఉందన్నమాట. మాకు ఆపోజిటే ఉంటుందండి. సో ఇంకా చూడండి అసలు ఎంత గనం వర్షం పడుతుందో. నేను ఇంట్లోకి వస్తున్నాను, అసలు మాకైతే ఇది మొత్తం అయితే ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకా వర్షం పడ్డప్పుడల్లా ఈ మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలండి. సో ఇంకా చూడండి చెట్లు మాత్రం ఈ వర్షం నీళ్ళకి ఎంత బాగా తడిసాయో, అసలు వాటి మీద ఆకుల మీద వాటర్ ఉంటే అసలు ఎంత బాగా కనిపిస్తాయో, చాలా బాగా కనిపిస్తున్నాయండి. సో ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత ఇప్పుడు కాస్త టైం అయితే దొరుకుతుందండి నాకు. సో ఇంకా వడలు మొత్తం అయితే మా పిల్లలు తినేసి వెళ్ళారు. ఇంకొక వాయి అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి నాకు మా వారికి అయితే సరిపోతాయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈరోజు మీకు ఓట్స్తో అయితే ఒక మంచి ఏమంటారు టిఫిన్ ఐటెం అని చెప్పుకోవచ్చు అనమాట. డైట్ చేసే వాళ్ళకి కానీ లేదంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా మంచి ఫుడ్ అండి. సో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అయితే తీసుకొని ఒక బౌల్లో ఓట్స్ మునిగే వరకు వాటర్ అయితే వేసుకోండి. మీరు ఓట్స్ క్వాంటిటీ తక్కువ అయితే తీసుకోండి, ఎందుకంటే అవి మొత్తం ఉడికిన తర్వాత ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో కొద్దిగా వేడి చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉంచుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అందులో వచ్చేసి కొంచెం మిల్క్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి మొత్తం అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో కొంచెం బనానా అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇంకా బనానా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు. సో ఇంకా ఏమంటారు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే మిల్క్ అయితే యాడ్ చేసుకోవద్దంటండి. నేను అది తినేసిన తర్వాత నెక్స్ట్ చూసాను అనమాట, మిల్క్ అయితే యాడ్ చేసుకోవద్దంట. సో జస్ట్ వాటర్ తోటే అట్లా ఉడికించుకోవాలండి. సో నేనైతే కొద్దిగా మిల్క్ అయితే యాడ్ చేశాను. తర్వాత అయితే చూశాను, అమ్మో మిల్క్ యాడ్ చేయొద్దు అని చెప్పేసి ఇంకా మళ్ళీ అనుకున్నాను. సో ఇంకా ఒక మొత్తం ఏమంటారు ఒక అరటిపండు ఫుల్గా అయితే తీసేసుకున్నాను. సో ఇందులో కావాలనుకుంటే నేను తర్వాత అయితే కొంచెం కిస్మిస్ అయితే యాడ్ చేశానండి. ఎందుకంటే అది చప్పచప్పగా ఉంటుంది కదా, ఓట్స్ అనేది అస్సలు టేస్ట్ ఉండవండి. సో ఇంకా నెక్స్ట్ ఈ బనానా కిస్మిస్ వేసిన తర్వాత తినాలనిపించింది నాకు. అమ్మో ఈ డైట్ చేసేవాళ్ళు ఎలా తింటారో ఏంటో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో మనము కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే హనీ యాడ్ చేయలేదన్నమాట. జస్ట్ బనానా అదేవిధంగా కిస్మిస్ వేసేసి వాటితోటే తినేసాను. అసలు నాకు తిన్న తర్వాత ఏమంటారు స్టమక్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. అసలు టిఫిన్ చేయాల్సిన పనే లేదనమాట, అంతగానం ఇదే టిఫిన్ లాగా అయితే అయిపోయిందనమాట. సో అసలు చాలా బాగుంది. కాకుంటే కొద్దిగా హనీ అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే అస్సలు తినలేము, ఓట్స్ అస్సలు టేస్ట్ ఉండవన్నమాట. సో ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా మా వారైతే వచ్చారు. అంతలోపు ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి. సో ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే మాత్రం ముందు ఒక ఆంటీ అయితే వెళ్తుంది, తనైతే నా దిక్కే చూస్తుంది. సో చూడండి ఇంకా డిమార్ట్కి అయితే వచ్చామన్నమాట. మెయిన్లీ వచ్చేసి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే అయిపోయింది, దానికోసం అని వచ్చామండి. అలాగే ఇంకా కొన్ని వంట సామాన్లు అవన్నీ అయితే ఉన్నాయండి. సో ఆ లిస్ట్ కూడా తీసుకొని వచ్చి మొత్తం అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా ఈ గ్లాసెస్ దగ్గరికి వచ్చేసరికి నేనైతే ఇక్కడే ఆగిపోతాను, అవి చూసుకుంటూ కొత్త మోడల్ అయితే వచ్చాయండి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకుంటానని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి. సో ఇంకా డీమార్ట్లో మొత్తం షాపింగ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.